సిటీలో మళ్లీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, తార్నాక, నాచారం ఏరియాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి రోడ్లపై నీరు చేరింది. ఇగడు మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సైదాబాద్, చంపాపేట్, చాదర్గఢ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బషీర్బాగ్, ఆబిడ్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ, ముషీరాబాద్ ఏరియాల్లోనూ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో భారీ వర్షం పడింది. ఇక జిల్లాల్లోనూ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో భారీ వానకు రోడ్లపై ఆరబోసిన మొక్కలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూరు గ్రామంలో భారీ వర్షానికి పిడుగుపడి ఓ పశువు చనిపోయింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం నాగదార్ గ్రామ శివారులో పిడుగుపడి 20 మేకలు ప్రాణాలు కోల్పోయాయి. రైట్, సిటీలో వర్షానికి సంబంధించి డీటెయిల్స్ అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, సిటీలో ఎక్కడెక్కడ వర్షం పడుతోంది, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చాలా ప్లేసెస్లో కూడా వర్షము దంచి కొడుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రస్తుతం మనం ధూల్పేట్ ఏరియాలో ఉన్నాం. ధూల్పేట్ ఏరియాలో కూడా కొద్దిసేపటి నుండి వర్షం కంటిన్యూస్గా కురుస్తున్న క్రమంలో ఇప్పటికే ధూల్పేట్లోని వీధులకు సంబంధించి వర్షపు నీరు వచ్చి చేరిన పరిస్థితి నెలకొనడంతో పాటు ఇటు సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రస్తుతము వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో ఎక్కడికక్కడ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే లోలో ఉన్న ఏరియాస్ సంబంధించి వర్షపు నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ప్లేసెస్ సంబంధించి కూడా అధికారులు అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఇప్పటికైతే వాతావరణ శాఖకు సంబంధించిన హెచ్చరికల్లో భాగంగా మరొక 2 గంటల పాటు కూడా హైదరాబాద్లో అటు మోస్తారు నుండి తేలికపాటి జల్లుల నుండి మోస్తారు వర్షం కురుస్తుంది అని చెప్పడంతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దాదాపు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అనేది హెచ్చరికలు జారీ చేశారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతము హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు చాలా ప్లేసెస్లో కూడా ప్రస్తుతం వర్షం కంటిన్యూస్గా కురుస్తున్న సిచ్యువేషన్. ఇక ఉప్పల్ ఏరియాలో మాత్రము ఇప్పటికే వర్షం తాటికి వాహనాల రాకపోకలకు సంబంధించి కొంతవరకు అంతరాయం ఏర్పడడంతో పాటు ట్రాఫిక్ జామ్ సంబంధించి కూడా ఉప్పల్ ఏరియాలో కంటిన్యూ అవుతున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. దాంతోపాటు ఇటు సికింద్రాబాద్ నార్త్ జోన్ సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నార్త్ జోన్ సికింద్రాబాద్ ఏరియాల్లో నార్త్ జోన్ అన్ని ప్లేసెస్లో కూడా కంటిన్యూస్గా రెయిన్ కురుస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే నెలకొంది. ఇక ఇటు శివారు ప్రాంతాలకు సంబంధించి కుత్బులాపూర్ కావచ్చు, సుచిత్ర వంటి ప్లేసెస్లో కూడా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో కొంతవరకు ఇబ్బందులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే వర్షపు నీరు రోడ్లపై వచ్చి చేరుతున్న క్రమంలో కొంతవరకు వాహన రాకపోకలు అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర వాటికి పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఏర్పడుతున్న సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో ఇంకొక 2 గంటల పాటు మోస్తారు నుండి ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది అని చెప్పడంతో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లు మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో రెయిన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిస్తే, కొన్ని జిల్లాల్లో మాత్రము మోస్తారు వర్షము, మరికొన్ని జిల్లాల్లో కొంతవరకు భారీ వర్షము కురిసే అవకాశం ఉంది అనేది అధికారుల నుండి మనకి సమాచారం అందుతుంది. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా మాత్రము వర్షము కొన్ని ప్లేసెస్లో మోస్తారు వర్షం కురుస్తుంటే, కొన్ని ప్లేసెస్లో మాత్రము వర్షం దంచుకొడుతుంది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ నుండి కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న క్రమంలో పూర్తిగా లోతట్టు ప్రాంతాలపైన మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే గతంలో వర్షం కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అనేది అధికారులందరికీ కూడా తెలుసు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వారిపైనే ఎక్కువగా కూడా అధికార యంత్రాంగం కాన్సన్ట్రేట్ చేస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ కావచ్చు, మాన్సూన్ రెస్క్యూ టీమ్స్తో పాటు ఇతర టీమ్స్ అన్నీ కూడా డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షం కురిస్తే ఎక్కడైతే వర్షపు నీరు వచ్చి చేరుతుందో కొన్ని ప్లేసెస్లో హైదరాబాద్ సంబంధించి ఉన్నపాటున బయటికి వచ్చే సిచ్యువేషన్ కూడా కొన్ని ప్లేసెస్లో ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్ పైన ఎక్కువగా కూడా అధికారులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి లోతట్టు ప్రాంతాలపైన ఎక్కువగా కూడా ఫోకస్ పెట్టడంతో పాటు
జిహెచ్ఎంసీ కావచ్చు, ఇది ఇతరేతర టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తున్న పరిస్థితి. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వర్షం కారణంగా, వర్షపు నీరు వచ్చి చేరిన కారణంగా ఎలానా ఇబ్బందులు తలెత్తితే ఖచ్చితంగా అధికారులకి సమాచారం అందించాలి అనే ఒక అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తున్నారు. దాంతోపాటు ఈరోజు కొంతవరకు శనివారం అవ్వడంతో వర్షం కురిసింది అంటే సాయంత్రం వేళలో ఎక్కువగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐటీ కారిడార్ ఏదైతే ఉంటుందో ఐటీ కారిడార్ సంబంధించి చాలా వరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ చాలా వరకు ఇబ్బందులు ఉండేవి. కానీ ఈరోజు కొంతవరకు ఐటీకి సెలవు కాబట్టి సాటర్డే అవ్వడము, వీకెండ్ అవ్వడంతో కొంతవరకు అటు ఐక్యా కావచ్చు, లేకపోతే ఇటు గచ్చిబౌలి నుండి ఐక్యా నుండి హైటెక్ సిటీ టువర్డ్స్ జేఎన్టీయూ వెళ్ళే రూట్ సాధారణంగానే ఈ రూటు చాలా రద్దీగా ఉంటుంది. సో సాయంత్రం వేళలా ముఖ్యంగా ఈ టైంలో వర్షం పడింది అంటే ఖచ్చితంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈరోజు వీకెండ్ అవ్వడంతో కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ లేదు అనేది ట్రాఫిక్ సంబంధించిన అధికారుల నుండి మనకు సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రము అధికార యంత్రాంగము పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి. ఇటు జిహెచ్ఎంసీతో పాటు డిఆర్ఎఫ్ టీమ్స్తో పాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్, ఇటు పోలీస్ అధికారులు. ఎందుకంటే వర్షం కురుస్తుంది అంటే ఖచ్చితంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా సమన్వయంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇటు పోలీసు శాఖతో పాటు విద్యుత్ శాఖ, దాంతోపాటు ఇతరేతర శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పటికే అధికార యంత్రాంగం అంటే ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్స్ అనుకోవచ్చు, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళని అలర్ట్ చేస్తున్న సిట్యువేషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించి కూడా చాలా క్లియర్గా ఇంకొక 2 గంటల పాటు అంటే ఇప్పటి వరకు ఉన్న హెచ్చరికల్లో భాగంగా ఒక 2 అవర్స్ ఇంకా హైదరాబాద్లో మోడరేట్ రెయిన్ ఉంటుంది. దాంతోపాటు ఎక్కువగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అనేది ఇప్పటికైతే వాతావరణ శాఖకు సంబంధించిన హెచ్చరికలు ఉన్నాయి. సో ఈదురుగాలు వీస్తే ఖచ్చితంగా చాలా ప్లేసెస్లో ఇట్లు చెట్లు కూలిపోవడం కావచ్చు, లేకపోతే విద్యుత్ సంబంధించిన స్తంభాలు నేల కొరగడం కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ మనము గతంలో కూడా చూసాము. ఇటీవల మొన్న రీసెంట్గా కురిసిన వర్షాలకు సంబంధించి కూడా భారీ వృక్షాలు హైదరాబాద్ నగరంలో నేల కొరిగిన పరిస్థితి. సో ఇప్పటికే కొన్ని ప్లేసెస్లో మాత్రము చాలా వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అంతరాయము ఏర్పడి కరెంట్ మొత్తం కూడా కట్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్లో భారీ కవర్లతోని బయటికి వెళ్తున్న సిట్యువేషన్ ధూల్పేట ఏరియాలో చాలా క్లియర్గా మనము చూడొచ్చు. ఎందుకంటే ఒక 30 మినిట్స్ నుండి 40 మినిట్స్ కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. సో ఇంకా తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి బయటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏర్పడితే ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. కాబట్టి అటు అంబ్రిల్లాస్ కావచ్చు, లేకపోతే భారీ కవర్స్ని ఏర్పాటు చేసుకొని కొంతవరకు బయటికి వెళ్తున్న సిచ్యువేషన్. ఇక ఇటు ధూల్పేట్, దాంతోపాటు సీతారాంబాగ్ ఈ ప్రాంతంలో వర్షం కంటిన్యూస్గా కురుస్తున్న క్రమంలో కొంతవరకు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి లో ఏరియాస్ ఏదైతే ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు కొంతవరకు చేరిన నేపథ్యంలో వాహనదారులు కూడా ఇబ్బందులు పడడంతో పాటు ఎవరైతే పాదచారులు కూడా చాలా వరకు వర్షపు నీరు రోడ్లపై వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు రోడ్డు కనిపించే పరిస్థితి కూడా కొన్ని ఏరియాల్లో ఉండదు. సో అలాంటి సిట్యువేషన్ చాలా ప్లేసెస్లో కనబడుతుంది. అటు వాహనదారులతో పాటు పాదచారులు కూడా ఇబ్బందులు కొన్ని ప్లేసెస్లో పడుతున్న సిట్యువేషన్ హైదరాబాద్ నగరంలో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో కొద్దిసేపటి నుండి కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రము ఇప్పటికే కొన్ని ప్లేసెస్లో వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడము మనము చూడొచ్చు. రోడ్డుపై వర్షపు నీరు వచ్చి చేరితే అటు వాహనాలకు సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు పార్క్ చేసిన వాహనాలకు సంబంధించి కూడా వాటర్ వచ్చి చేరడము, అటు ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో ఆ వాహనదారులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా చోట్ల అటు మ్యాన్ హోల్స్ కొన్ని ప్లేసెస్లో ఓపెన్ ఉండడము, దాంతోపాటు రోడ్ సంబంధించిన వర్క్స్ కూడా హైదరాబాద్ సంబంధించి చాలా ప్లేసెస్లో జరుగుతున్న కారణంగా కొంతవరకు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడము, ఎందుకంటే కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. ఇంకొక 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో వర్షము ఇదే మాదిరిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి
ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే ఒక అపీల్ మాత్రము అధికార యంత్రాంగం చేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు, అత్యవసరమైతేనే బయటికి రావాలి అనే ఒక సిన్సియర్ అపీల్ మాత్రము అధికారులు చేస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్కి చేరుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే మోడరేట్ రెయిన్ ఉంటుంది అనేది వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి, కానీ అది ఒక 2 గంటల తర్వాత దాని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన మళ్ళొకసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలని కలుపుకొని కూడా ప్రస్తుతము వర్షం దంచి కొడుతున్న సిట్యువేషన్ అయితే చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా ఇంకొక 2 గంటల పాటు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. మోడరేట్ రెయిన్తో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటికి రావద్దు అనే అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది.